మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, సింగల్ చైర్మన్ ఉన్నారు, మిగతా గ్రామ పెద్దలందరూ ఉన్నారు, పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఎక్కడ ఇబ్బంది కావాలనే ఉద్దేశంతో మనం ఈ వరి కొనుగోలు సెంటర్ ఓపెన్ చేసుకుంటున్నాం. దీంట్లో ముఖ్యంగా నా సూచన ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులకు, మహిళా సంఘాలకు, మిగతా సీఎంలు మిగతా అధికారులందరికీ ఈ రైతులకు సంబంధించి ఈ కలముల్ని ఇక్కడ కలము దగ్గరనే ఏదైనా పొట్టున్నా, తాళ్ళున్నా, ఇంకేమైనా రాళ్ళున్నా, వేరే ఉన్నా ఇక్కడే తూరు పట్టించి ఇక్కడే ఒక్కసారి అన్ని ప్యాక్ చేసిన తర్వాత, కొలతలు చేసిన తర్వాత లారీలు లోడ్ చేసినాక లారీ ఓనర్ దగ్గర లారీ డ్రైవర్ వస్తాడు. ఆ లారీ డ్రైవర్ దగ్గర ఎన్ని మీరు 500 బ్యాగులు వేస్తే, 600 బ్యాగులు వేస్తే, 700 బ్యాగులు వేస్తే, ఎన్ని వేస్తే అన్ని ఇన్ని బ్యాగులు మేము రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ సంతకం పెట్టించుకుంటాం. అందరూ పెట్టించుకున్నారు. ఎందుకు పెట్టించుకున్నారంటే ఆ లారీ డ్రైవరు ఆ ఓనర్కి తెలియదు, ఆ ట్రాన్స్పోర్టర్లకు తెలియకుండా మధ్యలో కొన్ని బ్యాగులు అటు వేసి రైస్ మిల్ పోయినాక అది వెయిట్ చేసినాక వెయిట్ తక్కువ వస్తుంది. వెయిట్ తక్కువ వస్తే మనం ఏం చేస్తాం, రైతులను పంపిస్తాం. సో ఆ ప్రాబ్లం రాకుండా మీరు సంతకాలు పెట్టించుకుంటే ఆ లారీ డ్రైవరు, ఆ ట్రాన్స్పోర్టర్లు బాధ్యులవుతారు. కాబట్టి మీరు సంతకాలు పెట్టించుకోవాలి. ఒకటి. రెండోది, రైస్ మిల్ పోయిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లర్స్ దగ్గర దొంగ మైచర్ మిషన్ ఉంటాయి, దొంగ వెయిట్ మిషన్ ఉంటాయి, కాంటాలు ఉంటాయి. అవన్నీ మనకు సంబంధం లేదు. ఒక్కసారి మన కలముల ఐకేపుల్ కానీ సింగిల్ విండోలు కానీ కొలిసి ఆ వెయిట్ చేసి మైచర్ చెక్ చేసి లారీకి వేసిన తర్వాత ఏ రైతును రైస్ మిల్ కాడికి పంపించకండి. ఎవరన్నా రైతులకు ఎవరైనా మీరు పంపించాలి, మీరు రైస్ మిల్ దించుతున్నారు, దించుకోవట్లేదంటే నా నెంబర్కి నాకు ఫోన్ చేయండి. ఏ రైతు రైస్ మిల్ కాడికి పోవద్దు. ఎందుకంటే ఆడ పోయిన తర్వాత మళ్ళీ 10 బ్యాగులు తీసేస్తాం, 5 బ్యాగులు తీసేస్తాం, 20 బ్యాగులు తీసేస్తాం, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు. కాబట్టి ఆ రైస్ మిల్లర్ల సంగతి మేము చూసుకుంటాం. మీరు ఇక్కడనే మన మహిళా సంఘాలకు, సింగల్ విండోలకు సహకరించాలి. అది దృష్టిలో పెట్టుకోవాలి. రైతులను ఎవరిని అక్కడ పంపించొద్దు. అది కాకుండా ఈ ఏరియాలో నాగరాజ్ ఏరియాలో శ్రీరంగపూర్ మండలంలో ఇక్కడ నా దృష్టికి వచ్చింది, ఆ ట్రాక్టర్లతో ఆ బ్లేడ్ వేసి వెనక్కి ముందరికి చేయడం వల్ల ఆ ఒడ్లు పాడైతే మూకలు అవుతాయి. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని చేసిన